మనకు మోసం చేసినటువంటి మాటలు చెప్పారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మీకు ఉద్యోగాలు ఇస్తామని దయన్న పెట్టింది. మనకు దయన్న కోచింగ్ సెంటర్లు పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి నిరుపేద బిడ్డలు ఉద్యోగాలు పొందాలి, ప్రైవేట్ కంపెనీలు పెట్టి జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పించి వారిని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మన ఎర్రబెల్లి దయన్నది. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్ మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి చేసినటువంటి ఘనత మన ఎర్రబెల్లి దయన్న. దయచేసి మీరందరూ కూడా మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, దయచేసి మనం మళ్ళీ ఈ కార్యక్రమాలు మనకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా మరియు మనం గెలిపించుకొని ఈ గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతుంది. కాబట్టి మహిళలందరూ ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ 11వ తారీఖు మనకు మొదట్లోనే వచ్చింది కారు గుర్తు. రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సేవ చేయడానికి మేము అందరం ఉన్నాం. ఇప్పుడు అన్ని మనకి ఇంత ముందుకు దయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉద్యోగాల గురించి కానీ హాస్పిటల్లో కానీ అనేక విధాలుగా ఏ విధంగా చేసిందో మనం 2.5 సంవత్సరాలు దయన ఓడిపోయినా కూడా ఇప్పటికీ దయన సర్వీస్ చేస్తూనే ఉన్నాడు.